మహిళా సంఘాల వాళ్ళందరూ కూడా బండి సంజయ్ గారి అబ్బాయి పాక్సో కేసు వైపు ఇట్లా రకరకాల ఒక్కొక్క అంశం గురించి ఆలోచిస్తుంటే రేవంత్ గారి దండుపాల్యం మాత్రం ఒకటి భూములు భూదందా. దాని నుంచి అసలు ఫోకస్ ఎక్కడ కూడా డైవర్ట్ చేస్తలేరు. ఆ దండుపాల్యం ఎక్కడ కూడా అసలు ఎంతసేపు ఆస్తులు సంపాదించుకోవాలి, ఇవాళ పాలన లేదు. ఎక్కడికక్కడ భూములు కబ్జాలు చేసుకోవడం, భూములు రాపించుకోవడం. అందుకే దానికోసమే అసలు మంచిగా ఉన్న ధరణిని కూడా వీళ్ళు దాన్ని భూభారతి అని కేవలం పేరు మార్చి అసలు భూభారతి ఎందుకు తెచ్చిర్రబ్బా అని అనుకుంటే భూములు మార్చుకోవడానికి అని స్పష్టంగా కనబడుతున్నది. ఆల్రెడీ మంచిరేవులలో కొండా సురేఖ గారి అమ్మాయి ఆమె మాట్లాడినప్పుడే అనుముల బ్రదర్స్ చేస్తున్న భూదందా బయటపడ్డది. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది వాళ్ళ అబ్బాయి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వాళ్ళవి బయటపడ్డాయి, చూసినాం. ఆ తర్వాత కవరప్ కోసం ఇక ఎందుకంటే బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దాని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్కడ పోయిన తర్వాత ప్రతిపక్షం ఇక మొత్తం కార్నర్ చేసిన తర్వాత ఏం చేయలేక దాన్ని కూల్చేసిన పరిస్థితి. కానీ ఒట్టి మీరే చేసుకుంటారా, మంత్రులు మీరే చేసుకుంటారా, ముఖ్యమంత్రి కార్యాలయంలో నేను ఇంత ముఖ్యంగా ఉన్నాను, పాత సోపతి నాది ముఖ్యమంత్రి గారితోని, నేను చేసుకోవద్దా అని వారి అత్యంత సన్నిహితులు వేం నరేందర్ గారు కూడా, ఎందుకంటే గతంలో ఇద్దరు కలిసి కేసులో ఉన్నవారు, ద ఫేమస్ ఓటుకు నోటు కేసులు, ఆ 50 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది వేం నరేందర్ గారే అని కూడా అప్పుడు వారి మీద విచారణ జరిగింది. మరి ఇప్పుడు నేను కూడా పైసలు చేసుకోవాలి కదా, ఓన్లీ వీళ్ళే చేసుకుంటారా, మంత్రులే చేసుకుంటారా, నువ్వే చేసుకుంటావా, మీ బ్రదర్సే చేసుకుంటారా, నేనేం పాపం చేసినా అని వేం నరేందర్ గారు కూడా ఇదే పనిలో పడ్డారు అని స్పష్టంగా కనబడుతున్నది. వీరు వేం నరేందర్ గారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు, వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు. వీరు మాలామాదిగా కాదు. కానీ విచిత్రం ఏంటంటే వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద ఇన్ని అసైన్డ్ భూములు,